తాడిపత్రిలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభకు పోటెత్తిన జనసందోహం. చంద్రబాబు కూటమి పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారా? ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి. ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి అన్ని వర్గాలకు మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించండి. తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. ఎండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. తాడిపత్రి సిద్ధమేనా? ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవటమే. బాబును నమ్మటమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నా మేనిఫెస్టోను 199% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ఈవేళ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ. ఎప్పుడు ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈ రోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలైతే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు. ఏకంగా పౌర సేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఈ రోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈ రోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈ రోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈ రోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ ఆసరా, ఓ 0 వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ చేయూత గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ కాపు నేస్తం గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ ఈబీసీ నేస్తం. గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? విద్యా దీవెనతో పాటు వసతి దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు. నా ఎస్సీలు అనంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ, నాన్ డీబీటీలోనూ ఏకంగా
75% పైసలకు ఈ పేద వర్గాలకి అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. ముఖ్యమైన హామీలు అనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన శంకరన్న ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. కాసేపటి కిందట పెద్దారెడ్డన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిగిలినటివి తాను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు. అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను.